నమస్తే అండి. లేడీస్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లము పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే టైంకి రాకపోవడం పీరియడు, ఓవర్ బ్లీడింగ్ ఒక్కొక్కసారి అవుతుంది. కొంతమందికి పీరియడ్ టైంలో బ్లీడింగ్ కూడా కాకుండా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్, ఎక్కువ ఇచ్చింగ్ ఉండటము, లిక్విడ్గా డ్రాప్స్ పడడం, అంటే డ్రాప్స్ పడినట్టే సెన్సేషను ఉంటుంది. కొంతమందికి డ్రాప్స్ పడుతుంది, వెట్గా ఉండడం, అంటే వెట్గా తడిగా ఉన్నట్టు ఫీలింగ్ కలగడం, పీసీఓడి ఇలాంటివి రావడానికి కారణం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. వీటినే అలార్మిక్ సిమ్టమ్స్ అంటాం. వీటిని నెగ్లెక్ట్ చేసామనుకోండి సిస్ట్ ఫామ్ అవడం, ఇంకా క్రానిక్ అయిన కొద్దీ యుట్రసీ తీసేయాలని చెప్తారు. ఆర్గాన్ని రిమూవ్ చేయడం చాలా తప్పు. ఇలా రిమూవ్ చేస్తే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు కలుగుతుంది అంటే అలవాట్లు, జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, స్పైసీ ఫుడ్ అంటే ఓవర్గా మసాలాలు ఉన్న ఫుడ్ తినడం, మిడ్ నైట్లో బిర్యానీలు తినడం, అన్ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్లో మిల్క్ వేసుకుని, ఐస్ క్రీమ్ వేసుకుని, మిల్క్ ప్రోడక్ట్స్ వేసుకుని మిల్క్ షేకులు చేసుకుని తాగడం, కాఫీస్ ఎక్కువగా తాగడం, టూ మచ్ అబార్షన్స్. ఇలా అంటున్నానని అనుకోమాకండి. బిఫోర్ మ్యారేజ్ కూడా అబార్షన్స్ చేయించుకుని అక్కడ హెల్త్ కేర్ తీసుకోకుండా ఉండటం, అయిపోయిందిలే ఇక్కడికని చెప్పేసి మళ్ళీ స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, సేమ్ హెవీగా ఆల్కహాల్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం, మళ్ళీ మిడ్ నైట్లో బిర్యానీలు తినడం, అంటే హెల్త్ కేర్ అక్కడ లేకపోవడం. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అబార్షన్ అయినప్పుడు మినిమం హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా రెస్ట్ అనేది తీసుకోవాలి. తీసుకోలేదనుకోండి, ఆ అబార్షన్ అయిన వెంటనే ఆ బ్లీడింగ్ అనేది కంటిన్యూ అయ్యి 2-3 months ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నైట్లో ఎక్కువగా మేలుకొని ఉండటం, ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగు, అన్వాంటెడ్ హెయిర్, పీసీఓడీస్ రావడానికి. ఇలాంటి విధానంలో సైకలాజికల్గా చూస్తే, అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ వీళ్ళకి చూస్తే ఎలా ఉంటాయి అంటే అగ్రెసివ్గా, కోపంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే గట్టిగా అరుస్తూ ఉంటారు, ఓవర్ థింకింగ్ చేస్తారు, డిప్రెషన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే కాసేపు ఆనందంగా ఉంటారు, కాసేపు ఏమో మూడీగా ఉంటారు. ఇంకా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నాం అంటారు, స్ట్రెస్ అంటారు. ఇలాంటివి మూడ్ స్వింగ్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట. కొంచెం సేపు ఏదో కోల్పోయిన వారిలాగా కూడా కూర్చుంటారు. వీటన్నిటినీ సరి చేసుకోవచ్చా అంటే మీరు రోజు తీసుకునే ఆహారంలో గ్రీన్ కలర్ ఉండే వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్లు, అంటే లంచ్లో కానీ మీరు రోజు తీసుకునే ఆహారంలో విడిగా తీసుకునేటప్పుడు సలాడ్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో గ్రీన్ కలర్ ఉండే వెజిటబుల్స్ తీసుకోండి. కీరా, స్ప్రౌట్స్, లెక్టస్, ఆకుకూరలు, గ్రీన్ యాపిల్, కొత్తిమీర, ఇంకా ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి 6 డేట్స్, 6 ఖర్జూరాలు రెగ్యులర్గా తినండి. చక్కగా నమిలి తినండి. ఇంకా ఎక్కువ ఇవి చేసిన ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం, ఫోన్ నెంబర్ 7702588806. యూనివర్సల్ లైఫ్ స్టైల్ని సంప్రదించండి. ఈజీ వేలో ఈ ప్రాబ్లం నుండి రిలీఫ్ పొందవచ్చు. యాక్యుపంక్చర్ విధానంలో అద్భుతమైన ఫలితం కూడా పొందవచ్చు. వితౌట్ డ్రగ్స్, మందులు వాడకుండా మేము యాక్యుపంక్చర్ చేయించుకోలేము, మాకు ఈజీ వేలో రిలీఫ్ కావాలి అనుకునేవారు పంచభూత తత్వం చేయండి. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇదే భారతీయ వైద్య విధానము. దీనిని చాలామంది తప్పుదోవ పడుతున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎవరెవరో వాళ్ళు నకిలీగా చేసేది కరెక్ట్ కాదు. దానిని దృష్టిలో పెట్టుకోవద్దు. మీరు ఒకసారి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ని సంప్రదించండి. పూర్తి కారణాలు తెలుసుకోండి, అసలు ఎందుకు మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా, ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ కూడా పొందవచ్చు. దేనివల్లంటే పంచభూత తత్వం. ఇది చాలా ఈజీ మెథడ్. ఈ ఈజీ మెథడ్లో, అంటే పంచభూత తత్వం మెథడ్లో వెయిట్ లాస్ అవుతారు. ఎలాగే అవుతారు? హెల్దీగా అవుతారు. పంచభూత తత్వం
9/12/2024 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి. స్కిన్ గ్లో అవుతుంది. లేడీస్ అంటేనే అందంగా ఉంటారు కదా, ఇంకా అందంగా అవుతారు. అంటే స్కిన్ అట్లా గ్లో అవుతుంది అనమాట బాగా. ఫేస్ మీద మచ్చలు, మెలస్మా ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఫ్యాటిగ్యూ అంటే నీరసంగా ఉంటారు ఎక్కువ మంది. చూడడానికి బాగున్నట్టు అనిపిస్తారు కానీ ఆ కాళ్ళు గుంజేసినట్టు, బాడీలోంచి ఏదో కోల్పోయినట్టు ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఏ పని చేయలేకపోతారనమాట. ఇలాంటి వాటి నుండి కూడా పంచభూత తత్వం చేయడం వల్ల రిలీఫ్ అవుతారు. పంచభూత తత్వం చేయాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలోను డిస్క్రిప్షన్లోనూ ఉన్నాయి, చూడండి, సంప్రదించండి. ఎనీ హెల్త్ ప్రాబ్లం యాక్యుపంక్చర్ TCM వైద్య విధానంలో. యాక్యుపంక్చర్ అంటే ఇది ఒక్కటే కాదు, యాక్యుపంక్చర్తో పాటు 12 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అసెంబుల్ అయి ఉన్నాయి. వీటినే యాక్యూ ట్రీట్మెంట్స్ అంటారు. కైరో కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్.